హాయ్ అండి, నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ అయితే ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చామండి. ప్రశాంతంగా ఉంది. చాలా రోజులైంది టెంపుల్కి వెళ్ళి. ఇక ఈరోజు అయితే పిల్లలు కూడా ఉన్నారు కదా, టెంపుల్కి వెళ్ళొచ్చాము. ఒంగోలు కోర్టు సెంటర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి. చాలా బాగుంటుంది. ఒంగోలు వచ్చిన వాళ్ళు కంపల్సరీ కోర్టు సెంటర్లో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి కంపల్సరీ వెళ్ళండి. ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్ చిన్నదిగానే ఉంటుందండి, కానీ అక్కడికి వెళ్ళొస్తే ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇంకా లాయర్పేటలో సాయిబాబా టెంపుల్ ఉంది కదా, అది కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఒంగోలు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ రెండు టెంపుల్స్కి అయితే వెళ్ళండి. ఇంకేంటండి, మీ లంచ్లోకి మీరు ఈరోజు ఏం కర్రీ చేసుకున్నారో నాకైతే కామెంట్లో చెప్పండి. హ్యాపీ సండే అండి అందరికీ కూడా. వేడివేడిగా రైస్ అయితే వండేసానండి. బగారా రైస్ అయితే చేయలేదు. ఎండ అదిరిపోతుంది. మసాలా ఎక్కువ తింటే తపన ఎక్కువ అవుతుందండి. ఇక చికెన్ ఫ్రై అయితే చేసేసాను. సింపుల్గా, మసాలా ఎక్కువ అయితే వేయలేదు. ఇంకా వేడివేడిగా తినడమే. టైం అయితే ఇప్పటికే 2 అవుతుందండి టైము. ఇదండి మా పింకి తల్లి వాటర్ పెడుతుంది అందరికీ, దొంగ మొహంది. ఈరోజు అయితే పూజ మా ఆయనే చేశారండి ఇంట్లో. షాప్లో కింద షాప్ ట్రావెల్స్ ఆఫీస్ అని చెప్పాను కదా, షాప్లో పూజ చేశారు. ఇక ఇంట్లో కూడా పూజ చేసేసుకున్నాం. ఈరోజు మార్నింగ్ టెంపుల్ అయితే వెళ్ళామండి. ప్రశాంతంగా అయితే ఉంది. 5 డేస్ నుండి లైవ్ అయితే స్టార్ట్ చేశానండి. అందరూ సపోర్ట్ చేయండి. నాకు వీలున్నప్పుడు డైరెక్ట్గా లైవ్లో అయితే అటెండ్ అవుతున్నాను. వీలు కానప్పుడు ఇక ఇలా ఈ బొమ్మ వైపు అయితే తిప్పుతున్నానండి, టర్న్ చేసి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి అబ్బా. మా పింకీ హెల్ప్ అయితే చేస్తుంది. వాటర్ పెట్టేసింది. ఓయ్, ఏంటి స్టిక్ తీసావే మా ఆయన మీద? ఇక మూవీ అయితే పెట్టుకోవాలి ఏదైనా మంచిది, లేకపోతే తినబుద్ధి కాదు కదా. బయట ఎండ అయితే అదిరిపోతుందండి. ఈవినింగ్ టైంలో మాత్రం చల్లగా ఉంటుంది. ఇక బట్టలన్నీ నిన్న ఆఫ్టర్నూన్ మొత్తం వాష్ చేసేసి ఆరేసానండి. ఇవన్నీ ఆరిపోతే చూడండి ఎన్ని బట్టలు. మొత్తం సందు మొత్తం నిండిపోయింది, దండాల నిండా, ఇంకా స్టాండ్ నిండా కూడా. వెళ్ళని మా తేజుగాడు ఆడుకోవడానికి కాసేపైనా వెళ్ళాలి కదా. మగపిల్లోళ్ళు కట్టేసి ఉంచలేం కదా, కాసేపు ఆడుకొని అయితే వస్తాడు. ఇక ఇవన్నీ ఆరిపోతే ఇవి ఆరేయాలండి. దీని నిండా కూడా ఉన్నాయి. వాటర్ వచ్చినప్పుడు మొత్తం నింపేసుకుంటాను. నీళ్ళు నింపేసుకొని వాషింగ్ మిషన్ కూడా వేసుకొని అన్నీ వాష్ చేసేస్తానండి. పెండింగ్ పెడితే కుదరదు కదా. పక్కన పెట్టకుండా ఎప్పటి పనులు అప్పుడు చేసేసుకోవాలి. ఓకే అండి, నేనైతే లంచ్ తినేస్తున్నాను. లంచ్ తినండి, హెల్తీగా ఉండండి. మా వీడియోస్ నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అబ్బా. ప్లీజ్ సపోర్ట్ మీ. హ్యాపీ సండే అందరికీ. బాయ్ అండి.